గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంది? ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదను, లేకపోతే సమాజంలో ఏదైనా పేరు కావాలని చెప్పి తప్పించేటువంటి వారికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది. మరి రెండో వారం లేదా అండి అంటే రెండో వారం ఏంటంటే రెండో వారం నుంచి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఓకే, ఇక్కడ ఫలిస్తుంది. ఈ రాశి వారికి ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా ఫైనాన్షియల్. ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడు. సో గురుబలం చాలా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది వీరికి జరుగుతుంది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది గురుగారు? ఫ్యామిలీ పరంగా కూడా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఫ్యామిలీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో పర్టికులర్గా మనకి 14, 15 తేదీల్లో కొంచెం ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి ఉద్యోగము, బిజినెస్ ఎలా ఉంది గురుగారు? ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధించిన అవకాశాలు, దశమ రాహు ఎప్పుడైనా దశమంలో ఉంటే పోరాడైనా సరే ఉద్యోగం తెచ్చుకుంటాడు వ్యక్తి. అంటే వర్క్ మీద ఎక్కువగా ఉంటాడు, ఎందుకంటే శనివత్ రాహు కాబట్టి. సో ఉద్యోగ సంబంధించిన విషయంలో నైట్ డ్యూటీస్, కొంతమంది నైట్ టైమ్స్ ఉంటాయి, అటువంటివి ఎక్కువగా ట్రై చేసుకోవడం మంచిది. సాఫ్ట్వేర్ కంపెనీస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. ఫార్మసీ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వేరే దేశాలకు వెళ్ళి పౌరహిత్యం కోసం వెళ్తూ ఉంటారు, అటువంటి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే, బిజినెస్ రిలేటెడ్ ఎలా ఉంది గురుగారు? బిజినెస్ సైన్లో ఎట్లాగో మనకి గురువు ఉన్నాడు, జూపిటర్ గ్రహం ఉంది కాబట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బుధుడు కూడా మనకి ఇక్కడ కొంతవరకు సింగిల్గా శుక్రుడితో ఉంటున్నాడు. సో బిజినెస్ పరంగా బాగుందని చెప్పుకోవాలి. ఈ రాశి యొక్క విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకు మాత్రం కొంచెం ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే విద్యార్థులకు కానీ, అదేవిధంగా మనకి రైతులకు కానివ్వండి, కొత్తగా ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఏదైనా పెట్టేటప్పుడు, లేదా ఒక గృహం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థాన కేతు ఏంటంటే ఏదో ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం గణపతిని తలుచుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళకి ప్రాపర్టీస్కి సంబంధించి ఎలా ఉంది గురుగారు? ఇప్పుడు చెప్పాను కదమ్మా, ప్రాపర్టీస్ విషయంలో కొంచెం కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఓకే, సంతానం విషయంలో ఇది మంచి టైంగానే చెప్పాలి. ఎందుకు అంటే పంచమాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో సప్తమంలో ఉన్నాడు, డియోల్ సైన్లో ఉన్నాడు. అది కాక ఇది ఖచ్చితంగా ఈ టైం ఏంటంటే కొంచెం ట్విన్స్ బర్త్కి అనుకూలమైన సమయంగా చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. కాబట్టి ట్విన్స్ బర్త్ రావడం కానీ, లేకపోతే రెండో సంతానం కోసం ట్రై చేసేటువంటి వారికి అనుకూల పరిస్థితులు రావడము ఇటువంటివి ఇస్తుంది. ఓకే, వీళ్ళకి ప్రేమ వివాహ యోగాలు ఎలా ఉన్నాయి గురువు? ప్రేమ వివాహ యోగాలు బాగున్నాయి. ఇందాక చెప్పాను కదా నేను మీకు ఆల్రెడీ వివాహ యోగాలు అడిగినప్పుడు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి 2వ వారం నుంచి బాగుందండి అన్నాను కదా. సో ఇది బాగుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? రెమెడీస్ అంటే ఒకటేనమ్మా, వీరు ఎక్కువగా లలిత, విష్ణు ఇది రెండింటినీ కలిపి చేసుకుంటే మంచిది ఇప్పుడున్న కండిషన్లో. ముఖ్యంగా లలిత అమ్మవారి ఆరాధన, లేదా లేనట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అయితే గురుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా
అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థ రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్య భగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు, వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతిగా నమః అని ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.